మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసంలో కార్తీక పురాణం మననం చేసుకుంటున్నాం మనం. అయితే ఈరోజు మనం 14వ అధ్యాయంలో ఏముంది అన్న విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా వేదవ్యాసులు వారు అందించిన ఈ పురాణంలో ఎన్నో మంచి విషయాలు మనం గ్రహించగలగాలి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ కార్తీక వ్రతం అన్నది చేసుకుంటున్నప్పుడు ఈ 30 రోజులు కార్తీక పురాణ పఠనం లేకపోతే వినటం అన్నది మనం అలవాటు చేసుకున్నప్పుడు కేవలం అదేదో యాంత్రికంగా అని కాకుండా ప్రతి ఒక్క అధ్యాయంలో ఉన్న కథలో దాగి ఉన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. అయితే ఈ 14వ అధ్యాయంలో ఏముంటుంది, ఇక్కడ కూడా మనకి ఒక చక్కని విషయాన్ని చెప్తారు. ముఖ్యంగా ఎప్పుడైతే జనక మహారాజు గారు వశిష్ఠుల వారిని అడుగుతున్నారో దానాల గురించి చెప్తున్నారు కదా, మరి సాలగ్రామ దానమి లేకపోతే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయటము, అలాగే వస్త్రదానము లేకపోతే అన్నదానము, వీటి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇలా కేవలం ఈ దానాలు అని కాకుండా ఇంకేమైనా చెయ్యవలసిన విధులు ఉన్నాయా అని అడుగుతున్నప్పుడు పూజలతో పాటు అలాగే దానాలతో పాటు వృషభం ఏదైతే ఉంటుందో అంటే ఎద్దు, ఈ ఎద్దుని అచ్చు వేసి విడిచిపెట్టేయాలి అన్నది ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే వినడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది. ఈ ఎద్దు ఏమిటి, దానికి అచ్చు వేసి విడిచిపెట్టడం ఏమిటి అని. ముందుగా మనం గోవు అనే ఈ పుణ్యప్రదమైన జీవి గురించి మాట్లాడుకోవాలి. అసలు గోవు అంటేనే 33 కోట్ల దేవతల నివాస స్థలము అని అంటారు. కారణం ఏమిటి అంటే నిజంగానే గోవులో అలా అందరూ దూరి ఉన్నారా అన్నది కాదు. మనకి ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు భగవంతునితో సమానం. అటువంటిది గోవు అంటే ఆ గోవుకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, గోవు దగ్గర నుంచి మనం సంపాదిస్తున్నవి ఏంటి అంటే అసలు వాటి గురించి మనం మాట్లాడుకోలేం. అలా గోవు అనేటప్పటికీ ముఖ్యంగా ఆ ఆవు పాలు, పెరుగు లేకపోతే నెయ్యి ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇంకా చెప్పాలి అంటే పసిపిల్లలకి తల్లిపాలు తర్వాత శ్రేయస్సుకరం ఏది అంటే ఆవు పాలు అని అంటారు. గోవు యొక్క మహిమ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే మనకి ఆధ్యాత్మికంగా ఈ గోవుకి ఎటువంటి నిర్వచనం ఉంది అని ముందుగా తెలుసుకుని ఆ తర్వాత ఈరోజు గోదానం అంటే ఈ 14వ అధ్యాయంలో ఎవరైతే కార్తీక వ్రతం అన్నది పాటిస్తూ ఉంటారో 14వ అధ్యాయం చదువుకుని వాళ్ళు అందులో దాగి ఉన్న విషయాలను పాటిస్తూ ఉంటారో అలా కార్తీక మాసంలో గోదానము అన్నది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. గోవుని దానం చేయటం, అలాగే ఎద్దు ఏదైతే ఉంటుందో దాన్ని అచ్చు వేసి విడిచిపెట్టడం. ఈ అచ్చు వేయటం అన్నదానికి మనం ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాం. కారణం ఏమిటి తర్వాత చెప్పుకుందాం. ముందుగా గోవు గురించి మాట్లాడుకుందాం. అయితే మనకు ఒక మాట చెప్తారు, అంటే సంస్కృతంలో గో అనే అక్షరం ఏదైతే ఉందో దీనికి అటు స్త్రీలింగం అటు పుల్లింగం రెండూ కూడా అవి వస్తాయి అంటారు. గో అనేటప్పటికీ అటువంటి అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం స్త్రీలింగంలో చూస్తామో ఈ గో అనే శబ్దానికి ఆవు అని అంటున్నాం, పుల్లింగంలో చూస్తామో ఈ గో అనే శబ్దానికి మనము ఎద్దు అని అంటున్నాం. వాస్తవానికి గో అంటేనే చాలా పరమ పవిత్రమైన జీవి అని. దీనికి సంబంధించి మనకి ఒక కథ కూడా చెప్తారు. అయితే ఈ కథని మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఇది కార్తీక పురాణంలో 14వ అధ్యాయంలో మనకి కనిపించదు. కేవలం గోదానం గురించి చెప్తారు, కానీ గోవు యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుందని మనం ఇది చెప్పుకుంటున్నాం. పూర్వం వసువులు అని అంటారు కదా, అలాగే రుద్రులు అని అంటారు, ఆదిత్యులు అని అంటారు. ఇలా వసువులు అనేటప్పటికీ 8 మంది, రుద్రులు అంటే 11 మంది, ఇక ఆదిత్యులు అంటే 12 మంది. వీళ్ళందరూ ఒకసారి బ్రహ్మ దగ్గరికి వస్తారట. వచ్చి మేము కూడా ఏదైనా సృష్టి చేయగలిగిన శక్తిని మాకు ఇవ్వగలుగుతారా అని అడుగుతారు. ఎందుకు అంటే సృష్టి చేసే శక్తి పరబ్రహ్మ స్వరూపం యొక్క అంటే బ్రహ్మరూపానికి మాత్రమే అది ఉంటుంది, ఇంకా ఎవరు కూడా సృష్టి చెయ్యలేరు. అయితే వాళ్ళు అలా వచ్చి అడిగిన తర్వాత బ్రహ్మగారు చెప్తారు, మరి ఈ శక్తిని పరబ్రహ్మ స్వరూపం నాకు ఇచ్చారు, నేను మాత్రమే ఇది చెయ్యాలి, ఎవరికి పడితే వాళ్ళకి అలాగ నేను ఇవ్వలేను. అయితే నేను మీకు ఒక అద్భుతమైన జీవిని సృష్టించి ఇస్తాను, దాన్ని మీ దగ్గర 1 సంవత్సరం పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చూడండి, ఆ తర్వాత మీరు మళ్ళీ నా దగ్గరికి రండి, నేను ఒక
చక్కని విషయాన్ని మీకు నేను చెప్తాను. అంటే మీరు సృష్టి చెయ్యాలి అని అనుకుంటున్నారు కదా, కాబట్టి నేను సృష్టి చేసి ఒక జీవిని ఇస్తాను, అక్కడి నుంచి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరే చూస్తారు అని అంటారు. అలా బ్రహ్మ సృష్టిస్తారట గోవుని. అందుకే గోవు అంటే ఇది ఎక్కడ మొట్టమొదటి దీని జన్మ అంటే పైలోకంలో అని చెప్తారు. అలా గో సంతతి అన్నది తర్వాత భూమిపై వచ్చింది, కానీ బ్రహ్మ సృష్టి అని అంటారు. అలా ఒక గోవుని సృష్టించి ఇస్తారట. అయితే ముందుగా వసువులకి ఇస్తారు. వసువులు వాళ్ళ దగ్గర 1 సంవత్సరం పాటు పెట్టుకుంటారట. చాలా జాగ్రత్తగా ఈ గోవుని చూసుకుంటున్నారనమాట, సంరక్షణ అన్నది చేస్తున్నారు. ఈ గోవు ఆ సంవత్సరంలో 333 సంతానాన్ని ఇచ్చిందట. సంతతి అంటే మళ్ళీ గోవులు. సరే, ఇప్పుడు 1 సంవత్సరం అని చెప్పారు కదా, కాబట్టి వసువులు ఈ గోవుని అలాగే ఆ 333 యొక్క అంటే ఆ సంతానం దూడల్ని వాటిని కూడా తీసుకుని వెళితే ఇప్పుడు బ్రహ్మ రుద్రులకు అప్పచెప్తారట. రుద్రులు అంటే ఆ 11 మంది రుద్రులు వాళ్ళు తీసుకుని వెళతారు. ఎవరిని అంటే ఈ గోవుని అలాగే 333 అని మనం చెప్పుకున్నాం కదా ఆ దూడల్ని. వాళ్ళు కూడా 1 సంవత్సరం చాలా జాగ్రత్తగా ప్రేమతో ఆ గోవుని అలాగే దూడల్ని చూసుకుంటున్నారు. మరి ఆ సంవత్సరంలో మళ్ళీ ఈ ఆవు అంటే ఈ గోవు ఇంకో 333 సంతానాన్ని ఇచ్చిందట. మరి వాటిని కూడా పట్టుకుని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఇప్పుడు ఆదిత్యులకి అప్పచెప్పారు. 12 మంది ఆదిత్యులు వాళ్ళు పుచ్చుకున్నారు. వాళ్ళు పుచ్చుకున్న తర్వాత వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ చూసుకుంటూ వచ్చారట. ఇప్పుడు మరొక 333 అనమాట. ఇలా మనం లెక్క వేసుకుంటే 999 ఆవులు అయ్యాయి, అంతే కదా. ఆవుతో పాటు అంటే ఏ ఆవునైతే బ్రహ్మగారు ఇచ్చారో ఆ ఆవుతో పాటు ఇంకొక 999 అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళితే, చూసారా మీరు గో సంరక్షణ చేయటం వల్ల ఎంత సృష్టి అన్నది జరిగిందో, అది కూడా చాలా ఉపయోగకరమైన సృష్టి అని చెప్పారట. అలా 999 అసలైన గోవు ఏదైతే ఉందో కలిపితే 1000. అంటే ఒక గోవుని దానం చేస్తే మనకు ఒక మాట వింటూ ఉంటాం, ఒక గోవు దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం ఏదైతే ఉంటుందో అది మనకు వేస్తారు అని చెప్తూ ఉంటారు. సాధారణంగా ఏదైనా వస్తువు, ఒక వస్తువు దానం చేస్తే ఒక వస్తువే దానం చేసినట్టు, అంతే కదా. మనం వస్త్రాలు ఇచ్చాము అంటే ఒక చీర ఇస్తే ఒక చీర ఇచ్చినట్టే, అలాగే 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇచ్చినట్టే. కానీ గోవు విషయంలో మాత్రం ఒక్క గోవుని దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది అంటారు. మరి ఈ మాట ఎలా వచ్చింది అంటే ఈ కథ వినిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే గోదానం అన్నది ఎంతో శ్రేష్టము, ఎంతో శ్రేష్టము. దానివల్ల ఎటువంటి లాభాలు అంటే మనం మాటల్లో చెప్పలేం. అటువంటి శ్రేష్టమైన గోదానాన్ని కార్తీక మాసంలో చెయ్యాలి అని అంటున్నారు. అలాగే ఈ 14వ అధ్యాయంలో గోవు యొక్క మహత్యం, గో పూజ వీటి గురించి చెప్తారు. మరి ఇక్కడ పూజ అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, గోవు అనే జీవి ఎక్కడ కనిపిస్తే అక్కడ కేవలం అక్కడికి వెళ్ళి ఆ గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి పసుపు కుంకుమ రాసి ఆ గోవుని బెదరగొట్టడం కాదు. గో పూజ అంటే గో సంరక్షణ, అంటే గోవుకి చక్కగా గ్రాసం వేయటం, ఆకలేసిన ఆ గోవుకి ఇంత గడ్డి పెట్టటం అన్నది. అందుకే సంరక్షణ అన్నది మనం అందరం కూడా చెయ్యగలుగుతాం. ఎందుకంటే మనం అలా బయటికి వచ్చినప్పుడు ఎన్నో గోవులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోయి మనం పూజలు చేసేవలసిన అవసరం లేదు. కృతజ్ఞత భావనతో ఒక నమస్కారం చేసుకుని ఇంత గ్రాసం వేస్తే సరిపోతుంది. అదే పూజ కదా. గో పూజ అంటే గోశాలకి వెళ్ళాలా, పూజలు చెయ్యాలా, మాకు అలవాటు లేదని అనుకుంటాం. కానీ గో పూజ అంటే గోసేవ. గోసేవ చేస్తే గో పూజ చేసినట్టే. ఈ గోసేవకి గో పూజకి ఉన్న మహత్యం ఏంటి అన్నది ఈ 14వ అధ్యాయంలో. అలాగే గోదానం చెయ్యండి, ఎందుకంటే గోవు వల్ల ఎన్నో ప్రయోజనాలు అని చెప్తున్నారు. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, ఒక ఎద్దుని అచ్చు వేసి విడిచిపెట్టేయాలి అన్నది కార్తీక మాసంలో ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ 14వ అధ్యాయంలో. పూర్వం ఏం చేస్తూ ఉండేవారంటే ఈ ఎద్దుల వల్ల, ఇందాక మనం చెప్పుకున్నాం గో అనే అక్షరానికి ఇటు ఆవులు ఎద్దులు రెండూ వస్తాయంటారు. అయితే గోదానము అనేటప్పటికీ ఆవుని దానం చేయటం, అలాగే ఎద్దు అనేటప్పటికీ వృషభం.
ఈ ఎద్దు అనేది అంటే ఇప్పుడంటే బోల్డ్ అన్ని సాధనములు అన్నవి మనకి కనిపిస్తూ ఉంటాయి వ్యవసాయ రంగంలో. కానీ ఇది వరకు ఈ ఎద్దులే కదా మరి మనం ఆ మాత్రంగా పంటలు పండించుకుని తినేవాళ్ళు. అంటే ఇదివరకు వాళ్ళు అంటే వాళ్ళందరికీ కూడా పంటలు ఎలా పండేవి అంటే ఎద్దుల యొక్క సహకారంతో, కాదు అనడానికి లేదు. అలా ఎద్దులు అన్నవి మనకి పాడి పంట అనే మాట వింటూ ఉంటాం కదా. అలా ఈ ఆవులు ఎద్దులు అన్నవి నిజంగానే జీవితంలో వాళ్ళు ప్రథమ స్థానంలో ఉంటారనమాట మనం ఏదైనా ఉపయోగించుకుంటున్నాము అంటే. అలా ఈ ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఇవి పంటలకు ముఖ్య కారణము. అలాగే సంతతి సంతానము అన్నది ఆవు వల్ల ఎద్దు వల్ల మనకి కలుగుతోంది కదా, గో సంతానము అన్నది. అందుకే ఏం చేస్తారు అంటే అచ్చు వేసి విడిచిపెట్టేయడం అంటే ఏంటి అంటే ఆ అచ్చు కనిపిస్తే అంటే ఆ ఎద్దు శరీరం పైన ఒక అచ్చు వేసి విడిచిపెట్టడం అంటే అర్థం ఏమిటి, అలా అచ్చు వేసి విడిచిపెడితే ఆ ఎద్దు ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఏమైనా తింటోంది అంటే అంటే ఏదైనా చెట్లు లేకపోతే తోటలు లేకపోతే పొలాలు అక్కడికి వెళ్ళి ఏమైనా తింటోందంటే ఆ ఎద్దుని కొట్టడం కానీ అక్కడి నుంచి తరిమేయటం కానీ చెయ్యకూడదు అని చెప్పారు. ఎందుకు అంటే ఆ ఎద్దుని విడిచిపెట్టాము, అది హాయిగా కట్టేసి ఉండకుండా అది తిరిగి చక్కగా ఆకలి అన్నది తీర్చుకుని రావాలి. ఎందుకు అంటే ఎద్దు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు, కాబట్టి అచ్చు వేసి విడిచిపెట్టడం అనమాట. అలా ఎక్కడైనా అచ్చుతో ఉన్న ఎద్దుని మనం చూసినట్లయితే అంటే అప్పట్లో అలా తోటల్లో చూసినా ఆ ఎద్దుని తరిమేవారు కాదు. ఎందుకు అంటే ఆ ఎద్దు చక్కగా తిరగవచ్చు, నచ్చింది తినవచ్చు అని విడిచిపెట్టేసేవారు అన్నమాట. యజమానులు చూసినా కూడా విడిచిపెట్టేసేవారు. అందుకే ఆ అచ్చు వేసి వదలాలి అనే మాట వచ్చింది. అయితే ఇప్పుడు ఇటువంటి సాధనలు అన్నవి మనకి కనిపించవు. మరి అలాంటి పనులు మనం చెయ్యలేకపోయినా కనీసం గోదానం చేయటం, అది కూడా మనకిప్పుడు అంత స్తోమత లేదు అని అనుకుంటే కనీసం గోవుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ గోవుకి కృతజ్ఞత తెలుపుకోవడం. అంటే ఆవు దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే తనకి వినిపిస్తుందా, అర్థమవుతుందా అన్న విషయం కూడా ఇక్కడ సందేహాలు వస్తూ ఉంటాయి. కాకపోతే మనస్ఫూర్తిగా మనం ఆ భావనతో ఉన్నప్పుడు భగవత్ స్వరూపంగా మనం ఎప్పుడైతే గోవుని పోల్చుకుంటూ ఉంటామో ఒక చిన్న కృతజ్ఞత అన్నది, గోసేవ చేయటం, గోశాలకి వెళ్ళటం, గ్రాసం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం గో పూజ కిందే వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నమైనా చెయ్యాలి కార్తీక మాసంలో అని చెప్తారు. ఇవన్నీ వివరంగా మనకి ఈ 14వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.